హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క ఆడవారు శ్రమను తగ్గించడానికి చాలా మంచి వీడియోని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనం ఎప్పుడైనా కూడాను ఇడ్లీ పెట్టుకోవాలనుకున్నట్లయితే ఇడ్లీ అనేది సింపుల్గా పెట్టేస్తాం, కానీ ఇడ్లీ పాత్రని క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా. అసలు ఇడ్లీ పాత్రే లేకుండా ఇడ్లీని ఏ విధంగా సింపుల్గా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. నార్మల్గా మనం కోకోనట్ అనేది పూజకు కానీ లేదంటే చట్నీలకు కానీ వాడేసిన తర్వాత కొబ్బరి తీసేసి కొబ్బరి చిప్పల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. సో ఈ కొబ్బరి చిప్పలు అనేవి మనకి వంటతో పాటు ఇంట్లో కూడా చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. సో కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్నిటిని కూడాను చక్కగా సపరేట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉండే పీచు అనేది ఉంటుంది కదండి, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని లోన వైపు 2-3 సార్లు కొంచెం మనకు పొట్టులా ఉంటుంది కదా, అదంతా పోయినంత వరకు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కొబ్బరి చిప్పలు అనేవి చాలా నీట్గా రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకొని ఇడ్లీ పెట్టేటప్పుడు ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలామంది కూడా ఇడ్లీ ప్లేట్లు క్లీన్ చేయాలంటే నానబెట్టేసి ఇలా ఐరన్ పీచులతో గట్టను క్లీన్ చేసి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. నేను కూడా ఒక్కొక్కసారి ఇడ్లీ పాత్ర ఎవరు తోముతారులే అనేసి ఒక్కొక్కసారి ఇడ్లీ కూడా పెట్టడం మానేస్తూ ఉంటానండి. ఇడ్లీ పాత్ర అసలు మనకి జన్మలో అవసరం ఉండదండి. ఇలా కొబ్బరి చిప్పలు యూజ్ చేశారంటే సో కొబ్బరి చిప్పలు నీట్గా ముందు కడిగేసాను కదా, ఆ తర్వాత ముందు మొత్తం కూడా సాల్ట్ కలిపిన ఇడ్లీ పిండిని ఈ విధంగా కొబ్బరి చిప్పల్లోనైతే చక్కగా కొంచెం కొంచెం పైన చిన్న గ్యాప్ అనేది ఉంచుకోవాలండి. ఎందువల్లంటే మనకి ఇడ్లీ పొంగుతుంది కదా, ఇలా మనం చక్కగా వేసుకున్నాం అనుకోండి, మనం ఇడ్లీ ప్లేట్లోని పెట్టే ఇడ్లీలు అనేవి మనకి 4 వస్తాయి, కానీ ఈ కొబ్బరి చిప్పల్లోనైతే మనకి ఎక్కువ ఇడ్లీలాగా అయితే వస్తుందంటే ఒక 2-3 ఇడ్లీ కలిపితే మనకి ఎలా అయితే ఉంటుందో ఈ కొబ్బరి చిప్పల్లో మనకి అలా వస్తుందన్నమాట. తక్కువ టైంలో గ్యాస్ అనేది సేవ్ అవుతుందండి, అలాగే ఎక్కువ మందికి కూడా సరిపోతుందన్నమాట. చాలా వరకు కూడా మన టైం అనేది చాలా చాలా సేవ్ అయిపోతుంది. సో నేనైతే కొబ్బరి చిప్పల్లోనైతే చాలా నీట్గా బేక్ చేశాను. చూసారు కదండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీ ఎలా పెట్టుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నా దగ్గర రైస్ కుక్కర్ బౌల్ అయితే ఉందండి. సో దీన్ని నేను ఎప్పుడు ఇలానే వాడతాను. ఆ తర్వాత ఇటువంటి స్టాండ్ ఒకటి ఉన్నట్లయితే పెట్టుకున్నాను. ఇటువంటి స్టాండ్ లేనట్లయితే మీరు స్టీల్ ప్లేట్లు లాంటివి గట్రా ఏవైనా పెట్టుకోవచ్చు. అలాగే పాత్ర అనేది ఎప్పుడు ఇడ్లీ పెట్టినా కూడా నల్లుగా అంటే నలుపు పడిపోకుండా ఉండాలంటే ఇలా కొన్ని నిమ్మ చెక్కలు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ముందు తయారు చేసుకున్న కొబ్బరి చిప్పల్లోనూ ఇడ్లీ పిండి అంతా వేసాం కదండి, దాన్ని చుట్టూ కూడాను వీలుని బట్టి కూడాను ఈ విధంగా చుట్టూ వేసేసుకున్నాం అనుకుంటే స్టాండ్కి మనకు కొంచెం గ్యాప్లు ఉన్నాయి కాబట్టి అస్సలు పడిపోయే ఛాన్స్ ఉండదండి. ఇలా కొబ్బరి చిప్పల్లో కానీ గ్లాసుల్లో కానీ చిన్న చిన్న కప్పుల్లో కానీ ఇలా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చండి. కొబ్బరి చిప్పల్ని మనం చక్కగా తోముకొని క్లీన్ చేసుకునే పని కూడా ఉండదు. ఇలా చుట్టూ పెట్టేసిన తర్వాత పైన దానిపైన ప్లేట్ అనేది పెట్టేసుకొని పైన చిన్నది హోల్ ఉంటే నేను ఇలా గ్లాస్ అనేది ఎప్పుడు పెడతానండి. ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో మనం జస్ట్ 5-6 నిమిషాలు ఇడ్లీని కుక్ చేసినట్టే కుక్ చేసేసామనుకోండి, ఇడ్లీ పాత్ర అనేది లేకుండా పర్ఫెక్ట్ హెల్దీ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కొబ్బరి చిప్పలో వేసాం కదా, ఎక్కువ వేసాం కదా, లావుగా వచ్చేస్తాయేమో లేదంటే అసలు ఉడకవేమో అని ఎటువంటి టెన్షన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా చాలా సింపుల్గా మనకి 5-10 నిమిషాల్లోనే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఒక షార్ప్గా ఉండే స్పూన్ తోటి జస్ట్ మనం ఇలా లాగితే ఇడ్లీ కూడా ఎక్కడ అతుక్కోలేదు. జస్ట్ మనం చాలామంది కూడాను ఇడ్లీ అనేది హెల్తీగా తింటాం కదండి, అలాగే హెల్తీగా తినాలనుకునేటప్పుడు పని కూడా తగ్గాలి అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా కొబ్బరి చిప్పల్లోనైతే మీరు ఈజీగా ఇడ్లీ పిండిని వేసేసి ఇడ్లీ చేసేసుకోవచ్చు అనమాట. ఎంత సింపుల్గా వచ్చేసాయో చూసారు కదండి. చాలా టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుందండి. చూసారు కదండి, నిమ్మ తొక్కలు వేయడం వల్ల ఇడ్లీ పాత్ర కూడా మనకి అస్సలు ఎక్కడ కూడా నల్లబడిపోలేదు. ఒకేసారి ఇంట్లో వారందరికీ సరిపడేటట్టు అయితే కొబ్బరి చిప్పలతోటి ఇడ్లీని అనేవి తయారు చేసుకోవచ్చండి. సో మనకి కొబ్బరి చిప్పలు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే పడేసుకోవచ్చండి. సో మనం క్లీన్ చేసుకునే పని కూడా ఏమీ ఉండదు కాబట్టి. సో చూసారు కదండి, ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా స్మూత్గా అయితే వచ్చిందో. సో మీకైతే ఒక్కసారి బ్రేక్ చేసి కూడా చూపిస్తున్నాను. లోన వైపు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీని వలన మనము వాయిలు 2-3 వాయిలు పెట్టే ఇడ్లీలు అనేవి జస్ట్ మనం ఒకే వాయిలోనైతే కంప్లీట్ అయిపోతాయండి. ఇడ్లీ కూడా చాలా స్మూత్గా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ముఖ్యంగా క్లీన్ చేసుకుని పని ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.